అమలాపురంలో రాజోలు ప్రాంత రైతులు ధాన్యం కొనుగోళ్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ నైథ్యాదేవికి వినతి పత్రం అందజేశారు. ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందనే కారణంతో తమ ఏరియాలో కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపించారు. వందలాది మెట్రిక్ టన్నుల సూపర్ ఫైన్ ధాన్యం కల్లాల్లోనే నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులతో మాట్లాడి మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈరోజు రాజోలు మండలం నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి ధాన్యం కొనుగోళ్లు మన రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయట్లేదని, మా దగ్గర పండించిన ధాన్యం ఉండిపోయిందని, పైన వాతావరణం బాగోలేదు, వర్షంలో తడిస్తే ధాన్యం పాడైపోతుందనే భయాందోళనతో ఈరోజు రైతులందరూ కలిసి జేసీ గారిని కలవటం జరిగిందండి. ఈరోజు రాజోలు మండలం ఒక్క మండలంలోనే సుమారుగా 203 మంది రైతులు 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆ ఒక్క మండలంలోనే ఉంది. అది రైతు సేవా కేంద్రాలకి అమ్మడానికి వెళ్తుంటే మా దగ్గర టార్గెట్ అయిపోయిందని, మేము కొనుగోలు చేయలేమని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదే విషయంపై భయాందోళనతో రైతులు తీసుకుని మేము జేసీ గారిని కలవటం జరిగింది. జేసీ గారు ఏమంటున్నారంటే, సుమారుగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని మళ్ళీ మాట్లాడతానని కూడా చెప్పారు. కొంతవరకు ఒక 20,000 టన్నులు పక్క జిల్లాల నుంచి అడ్జస్ట్ చేసి ఈ కోస్టల్ మండలాల్లో ఎక్కడైతే ధాన్యం మిగిలిపోయిందో దాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తామని, పక్క జిల్లాల నుంచి అడ్జస్ట్ చేస్తామని జేసీ గారు హామీ ఇవ్వడం జరిగిందండి. ఈ వర్షం కురిసే లోపల దీన్ని అంతా ప్రొక్యూర్ చేయమని మేము రిక్వెస్ట్ చేసాం. ఆవిడ కూడా దాన్ని స్పీడప్ చేస్తామని చెప్పారు. కోనసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈరోజు రాజోలు మండలం నియోజకవర్గం నుంచి ధాన్యం కొనుగోళ్లు మన రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయట్లేదని, మా దగ్గర పండించిన ధాన్యం రాజోలు మండలంలో రైతులు 203 మంది రైతులు వద్ద ధాన్యం నిల్వలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి రావడంతో మరి నిన్న కడిలి చెన్నాడం గ్రామంలో వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ ఏదైతే అందరూ కూడా ఎందుకంటే రోడ్ల మీద ఇంకా కళ్ళాల్లోనే ఉన్నాయి ధాన్యం అంతానే, అనుకోకుండా అకాల వర్షాలతో మరి ఆ ధాన్యాలంతా కూడా మట్లన్నీ కూడా తడిచిపోవడం జరుగుతుంది. దాంతో మరి మేము ఈరోజు జేసీ గారి దగ్గరికి రావడం జరిగింది. మరి అక్కడ ఏ వాళ్ళని అడుగుతుంటే మా టార్గెట్లు అయిపోయినాయండి, మరి ఇప్పుడు మేమేం చేయలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేయటం జరిగింది. మరి ఈరోజు జేసీ గారితో కలవడంతో మరి కేవలం 9 మండలాల్లో మరి ధాన్యం నిల్వలు ఉన్నాయని చెప్పి జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి జేసీ మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మేము ఏదైతే నిలిచిపోయిన సగినేటిపల్లి, రాజోలు, శివకోడు, చెన్నాడం, కడలి గ్రామాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని అంతా కూడా మేము ప్రొక్యూర్ చేస్తాం. రాజోలు మండలంలో రైతులు 203 మంది రైతులు వద్ద ధాన్యం నిల్వలు ఉన్నాయి.